హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి తీసుకున్నా లేదా బిర్యానీ, రోటీ, పుల్కా ఇలా అందులోకి ఇందులోకి కాదండి, ఎందులోకి తిన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ ములక్కాడ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మసాలా కోసం దినుసుల్ని ఫ్రై చేసుకుందామండి. దానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశెనగ గుళ్ళు వేసి దోరగా ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని లో ఫ్లేమ్లోనే వీటిని కూడా కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా ధనియాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగ మొగ్గలు, 1 యాలుక్కాయని వేయండి. వీటిని కూడా లో ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దినుసులు ఏవి కూడా మాడిపోకుండా చూసుకోండి. ఇన్ కేస్ మాడిపోయాయి అంటే టేస్ట్ మొత్తం మారిపోతుంది. సో ఇవి దోరగా వేగిపోయిన తర్వాత ఇందులోకి చివరగా 1 టీ స్పూన్ దాకా గసగసాలు వేసి జస్ట్ ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి చిన్న ముక్క చింతపండును వేయండి. ఇప్పుడు వీటన్నిటిని ఫస్ట్ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. సో మసాలా పేస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 2 పచ్చిమిర్చిని సన్నగా చీల్చుకుని వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసి లైట్గా ఫ్రై చేయండి. ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోకి పెద్ద ఉల్లిపాయ అయితే 1, చిన్నవైతే 2 ఉల్లిపాయల్ని కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకుని ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లి ముద్దని బాగా ఫ్రై చేయండి. ఆయిల్లో బాగా వేగాలి, లైట్గా గోల్డెన్ కలర్ రావాలి. ఇలా ఉల్లి ముద్ద వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద టమాటాని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఆ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసేసుకోండి. ఈ టమాటా ప్యూరీ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి జస్ట్ ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ములక్కాళ్ళని వేసుకోండి. నేను ఇక్కడ 2 మీడియం సైజు ఉండే ములక్కాళ్ళని ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. సో మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ ములక్కాళ్ళు కొద్దిగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా లైట్గా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా వేసేసేయండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఈ మసాలా పేస్ట్ మొత్తం కూడా ఆయిల్లో బాగా వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత పెడుతూ కలుపుతూ మిక్స్ చేసుకుంటూ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా నూనె వదులుతున్నప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ 150 ml దాకా నీళ్లు పోసానండి గ్రేవీ కోసం. సో వాటర్ వేసిన తర్వాత కూడా ఒకసారి మిక్స్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మూత పెట్టి 2 to 3 minutes పాటు ఉడికించండి. ముక్క ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేయండి. ముక్క చక్కగా ఉడికిపోయింది అంటే మనకి కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ స్టేజ్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసేసి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో యమ్మీగా టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ ములక్కాడ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రైస్లో కన్నా లేదంటే ఏదైనా వెజ్ బిర్యానీలోకి కానీ లేదంటే రోటీ, చపాతీ ఎందులోకైనా కూడా సూపర్ టేస్టీగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో మరి లేట్ చేయకుండా నెక్స్ట్ టైం మీరు ములక్కాడలు తెచ్చుకున్నప్పుడు ఈ మసాలా కర్రీని డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.